ఈరోజు బీకోడూరు మండలం పాయలకుంట్లలో మాజీ సర్పంచ్ ఎంగడి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాయలకుంట్లలో గడప గడప తెలుగుదేశం అనే ప్రోగ్రామును ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి పెన్షన్ వస్తూ ఉందా, అమ్మఒడి పడిందా, అన్నదాత సుఖీభావ పడిందా, ఫ్రీ బస్సు పడిందా, తల్లికి వందనం వచ్చా ఉందా, ఇవన్నీ కాకుండా ఇంకా మనకేమన్నా పింఛన్లు కావాలన్నా, మనకేమన్నా ఇంకా సమస్యలు ఉన్నాయా, మీ ఊర్లో ఏమన్నా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయా, రెవెన్యూ సమస్యలు ఉన్నాయా, అన్నీ రాసుకొని పోవడం. దీని మీద ఈ బూత్లో రాఘవరెడ్డి బూత్ కన్వీనర్గా దీనికి అన్నీ సేకరించి ఈడ ఇన్ని పింఛన్లు అవసరం వచ్చాయి, ఇన్ని పింఛన్లు కావాలనే రిపోర్ట్ ఇచ్చే సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ అన్నీ కలిసి మండలంలో ఉన్న సమస్యలన్నీ కలిసి ఆయన దృష్టికి తీసుకుపోవడం, ఆయన పార్టీ ఆఫీసు జిల్లా పార్టీకి రాష్ట్ర పార్టీకి తెలియజేసి మాకు ఇన్ని అవసరం ఉన్నాయని తెప్పించేదానికి ఆయన కూడా సిద్ధంగానే ఉన్నాడు. సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మండలం మేము కష్టపడి స్థానిక సంస్థల్లో ఏ దాంట్లోనైనా కూడా గెలిచి తీరుతామని, ఇంతకుముందు కూడా ఈ పంచాయతీలో ఈ మండలంలో 5 సర్పంచీలు కూడా గెలిచడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ముక్తకంఠంగా మండలం అంతా ఏకతాటి మీద వచ్చి ఈ మండలాన్ని జెడ్పీటీసీని సర్పంచీలను అన్నిటిని కూడా కైవసం చేసుకుంటామని సూర్యనారాయణ ఆధ్వర్యంలో కష్టపడి ఎక్కువ కష్టపడి ఆయనకు మంచి పేరు తేవాలని ఆయన నాయకత్వంలో పనిచేసేదాన్ని కూడా మాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం.
అదేవిధంగా పాయలకుంట్ల గ్రామంలో మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, అటనే మా మండల నాయకులు, రాష్ట్ర రైతు కార్యదర్శి, బూత్ కన్వీనర్లు అందరికి కూడా కలిసి ఈరోజు మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఇదే విధంగా మండలంలో ప్రతి ఊర్లో ముందుకు తీసుకుపోతాం. సూర్యనారాయణని కూడా మున్నేలి పంచాయతీలో ఒక చోట, మేకోరపల్లె పంచాయతీలో ఒక చోట, కోడూరు పంచాయతీలో ఒక చోట కూడా పెట్టి భారీ ఎత్తున కార్యక్రమాన్ని చేపడతామని, ఈ 40 రోజుల్లో గడప గడపలో అన్ని ఇండ్లు తొక్కుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా బి కోడూరు మండలంలో మొదటిసారిగా పాయలకుంట గ్రామంలో మాజీ సర్పంచ్ ఎంగడ సుబ్బారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మొదలు పెట్టడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు గురించి చెప్పడం, రాబోయే 2-3 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి చెప్పడం, ప్రజలను మేలుకొల్పి రాబోయే ఎలక్షన్లలో బి కోడూరు మండలంలో ఉండేటువంటి 10 పంచాయతీలు, 6 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలని, బి కోడూరు మండలంలో ఎటువంటి గ్రూపులు కానీ ఇంకొకటి కానీ లేవని, అందరం కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులమని, ఎవరున్నా కూడా తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడున్నా ఎవరున్నా కూడా మేమందరం కుటుంబ సభ్యులమే. మా మధ్యలో ఎటువంటి విభేదాలు లేవు. పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బి కోడూరు మండలంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో అంటే ఇంకా 2-3 నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మేము తెలుగుదేశం పార్టీని గెలిపించేటందుకు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి నాయకుడు, ఏ గ్రామంలో ఉండే బూత్ కన్వీనరు ఆ నాయకుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఏ సమస్య అయినా ఉంటే పార్టీ దృష్టికి తీసుకొస్తే పార్టీ దాన్ని ఇమీడియట్గా పరిష్కరించేదానికి సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొత్తగా నియమించబడినటువంటి ఇన్ఛార్జి సూర్యనారాయణ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బద్వేల్ తాలూకాలో ఉండే 7 మండలాలు కానీ మున్సిపాలిటీ కానీ ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుందని కూడా ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చాలా భారీగా నిధులు ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం పథకం అయితేనేమి, ప్రతి బిడ్డకు గత ప్రభుత్వంలో ఒకే బిడ్డకు ఇచ్చారు తల్లికి అమ్మఒడి అనే పథకం ద్వారా. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. ప్రతి లబ్ధిదారు కూడా చాలా సంతోషంగా కూటమి ప్రభుత్వం మీద చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ అయితేనేమి, అలాగే ఉచిత మహిళా బస్సు ప్రయాణం అయితేనేమి, ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా విజయంగా తీసుకెళ్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం మళ్ళా గత వస్తే 15 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వమే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అలాగే బి కోడూరు మండలంలో ఈ పాయలకుంట్ల పంచాయతీ పరిధిలోని మాజీ సర్పంచ్ ఎంగ సుబ్బారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ ఇంటింటికి ప్రోగ్రాం అనేది నిర్వహిస్తున్నాము. కాబట్టి జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మండలంలో ప్రతి పంచాయతీ 10 పంచాయతీలు 6 ఎంపీటీసీలు జెడ్పీటీసీ అన్ని కైసం చేసుకొని కూటమి ప్రభుత్వానికి మేము గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమం పాయలకుంట్ల పంచాయతీలో స్టార్ట్ చేసినాము. బి కోడూరు మండలంలో ఫస్ట్ ఈరోజు పాయలకుంట్ల స్టార్ట్ చేసినారు. అన్ని విలేజ్లు, అన్ని గ్రామాలు, అన్ని ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమం జయప్రదంగా నిర్వహిస్తామని ఆశిస్తున్నాము.